రాజస్థాన్ లో సంజేష్ అనే అబ్బాయితో జరిగిన సంఘటన ఇది. సంజేష్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని లేపుకొని వెళ్లి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి తప్పు చేశామని రిగ్రెట్ గా ఫీల్ అవుతారు. వెళ్లి పేరెంట్స్ తో క్షమాపణ అడుగుదామని రాత్రి బస్ ఎక్కి బయలుదేరుతారు. ఆ బస్సులో వీళ్ళతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కొద్దిసేపు తర్వాత దిగిల్లిపోతారు. బస్సులో వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంతలో సంజేష్ తన లవర్ ఇద్దరు నిద్రలోకి జారిపోతారు. ఒక్కసారిగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. సంజేష్ నిద్ర లేచి ఉలికి పడ్డాడు. దాని తర్వాత వెంటనే ఆ డ్రైవర్ సంజేష్ దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకుని బస్ బయటికి తీసుకెళ్తుంటాడు. సంజేష్ ఏమో అన్నా నా వైఫ్ బస్ లో ఉంది, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని అరుస్తాడు. కానీ తన వైఫ్ మాత్రం కదలకుండా అదే సీట్ లో కూర్చొని ఉంటుంది. ఆ డ్రైవర్ సంజేష్ ని పక్కనే ఉన్న గుడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఆ డ్రైవర్ తన మొబైల్ లో ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి సంజేష్ కి ఇస్తాడు. చూస్తే సంజేష్ సగం జుట్టు ఎవరో కురుకుతున్నట్టుగా ఉంది. అప్పుడు డ్రైవర్ అంటాడు, నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్ గా నా ముందున్న అద్దంలో ఆ అమ్మాయి నిద్ర లేచి నీ జుట్టు కొరుకుతున్నట్టుగా కనిపించింది అని చెప్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి అర్ధరాత్రి బస్సులో వెళ్తుండగా దగ్గరలో ఉన్న సమాధి నుంచి వచ్చిన ఒక దయ్యం తనలోకి ప్రవేశించి ఇలా చేయించింది.